నా పేరు శ్రీనివాసరావు అమ్మ. మేము ఇక్కడ ఎన్టీఆర్ ఇక్కడే పక్కనే. అసలు అన్ని సమస్యలేగా. అసలు సమస్యలు ఏమంటే ఇప్పుడు ఈ రోడ్డును పోతుంటే అన్ని గుంతలు ఏమంటే ఈ రోడ్డు బారుకి. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడున్న నాయకులు కానీ ఏం చేయగలిగారు? ఒక్క రోడ్లు ఎక్కడన్నా చిప్పుడు మట్టేశారా? లేదు ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? లేదు 10 మందికి ఎవరికైనా ఉపాధి కల్పించే పని చేశారా? వాళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళు దోసుకోవటం తప్పితే ప్రజలకు ఏం చేశారో అక్కడ మీరు చెప్పండి. మీరు ఇది తీసుకొచ్చారు కదా, మీరు చెప్పండి ఏం చేశారో. పలానా చేశారని చెప్పు. అప్పులు తెస్తున్నారు. అప్పులు తెచ్చి ఎక్కడైనా పరిపాలన చేస్తారా? నువ్వు చెప్పు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ప్రతి సంవత్సరం మీ నాన్న, మీ తాత, మీ అమ్మ అప్పులు తెచ్చి ఎన్నాళ్ళు చేయగలుగుతారు? నాకు చెప్పు. అప్పులు తెచ్చి సంపాదించాలి, ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకు ఏదైనా ఉంటే చెయ్యాలి. అప్పులు ఎన్నాళ్ళు? మన అసెంబ్లీ పెట్టారు, 360 కోట్లు పెట్టారు. అది మన అందరికి బాధ్యత లేదు. ఇక్కడ 360 కోట్లు అప్పు తెచ్చి పెట్టావే, ఎవరికి పెట్టావు? 360 కోట్లు ప్రజలకు ఎంత ఇచ్చావు? ఎంత లెక్క చెప్పావా నువ్వు? ఇప్పుడు 360 తెచ్చావమ్మా. ఇప్పుడు కొన్ని వేల కోట్లు తెచ్చావు. వేల కోట్లలో ప్రజలకు ఎంత ఇచ్చావు? ఎంత దాశారు, ఎంత దోశారు? ముందు ఆ లెక్క చెప్పారా? ఏ నాయకుడు అయినా కానీ ఇప్పుడు మనకి ఎలక్షన్లో తిరుగుతున్నారు, అది ఎవరికైనా చెప్పారా? ఇవ్వద్దని ఎవరు చెప్పరమ్మా. డెవలప్మెంట్ చేయాలి, పేదవాళ్ళకి పెట్టాలి. వైద్యము, విద్య, వాటర్ కానీ అన్నీ చెయ్యాలి. ఎంత చేస్తున్నారు? ఒక 10% చేస్తున్నారు. కథంతా దోసుకుంటున్నారు, దాచుకుంటున్నారు. మద్యం దొరుకుతుంది అంటున్నారు, దీనిపైన 100% జరుగుతుంది. లోగడ 2014 నుంచి 19 వరకు మద్యం బాటిల్ సీసా కాస్ట్లీ ఎంత, ఈరోజు కాస్ట్లీ ఎంత? మరి ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? మరి అసలు ఛార్జీలు పెంచింది ఏముంది? కరెంటు ఛార్జీలు పెంచారు. మరి పోలవరం 72% పోలవరం పూర్తయితే 72 పోతే 28% దాన్ని పూర్తి చేయలేకపోయారు. అనిల్ యాదవ్ ఏం చెప్పాడు? 21కో 22కో మేము ఫినిష్ చేస్తాము, వాటర్ వదులుతామన్నాడు. ఏమైపోయాడు? ఆడ గుద్దితో ఈడకొచ్చి పడ్డాడు నరసరాపేటలో. ఇప్పుడు ఆయన చెబుతాడు అనిల్ యాదవ్ ఆ మాటగా. మరి అట్ట చెప్పకూడదు కదా నాయకుడు అయిన వాళ్ళు. నువ్వు నేను చెప్పొచ్చు, నాయకుడు అయిన వాళ్ళు అట్ట చెప్పి మరి ఈ పరిస్థితి ఏంటి? రాజధాని ఉందమ్మా. అక్కడ ఏదో 33 గ్రామాలు లేదా 3,000 చిల్లర రైతులు పొలాలు ఇచ్చారు స్వచ్ఛందంగా. వాళ్ళకి ఏమి మనలాగా కొన్ని దేశాలు అయితే కొంతమంది ఎవరు. మరి ఆ రోజుల్లో జనం నమ్మకం మీద ఇచ్చారు. ఇవాళ పరిస్థితి ఏంది నాకు చెప్పు. 80% 70% పూర్తయిన ఇంతవరకు ఎక్కడన్నా ఒక చెప్పి మట్టేయలేదు, ఒక ప్లాస్టింగ్ చేయలేదు, ఆంధ్రను పాడబెట్టారు. ఎవరికి నష్టము? జగన్మోహన్ రెడ్డి నష్టమా? లేదా ఈ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన నష్టమా? వాళ్ళు నష్టపోయారా? వాళ్ళు ఇంకా దోసుకున్నారు. ఇప్పుడు బెమ్మసేన అంటారా? నిజాయితీ పరుడు, ప్రజలకు సేవ చేస్తాడు, 100కి 100% ప్రజా సేవ చేస్తాడు అని నేనంటాం కాదు. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలకు ఉన్న అభిమానం ఆయన అంటే. రేపు చూడు ఎంత మెజార్టీ వచ్చిందో. గతంలో ఏనాడు రాని మెజార్టీ ఈరోజు వచ్చింది. నేను అన్నానని కాదు. అది ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళకి సలహా అంటే మంచి పరిపాలన ఎన్నుకోవాలి, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఎవరైతే మనకి అందుబాటులో ఉంటాడో, మనకి ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాలమ్మా. అది జాబులు రావాలి. ముందులో సంపద సృష్టించాలి, ఆదాయాన్ని సృష్టించాలి. గారు వస్తే గుంటూరుకి ఏం చేస్తారన్న? ఏమేం చేస్తాడు చెప్తున్నాడుగా. ఆయన 5 చేస్తారు అన్నాడు. నిన్న మీడియా ముందు అడిగితే ఎవరు అంటే ఆయన పేరు ముస్లిమ్స్ అతని పేరు లేదమ్మా. ఆయన అడిగాడు ఏమేమి చేస్తామని. ఆయన 5 కాదు 10 చెబుతాను అన్నాడు. చెప్పాడుగా ఆయన. విద్య, వైద్యము, అన్ని వాటరు అన్ని డెవలప్మెంట్ చేస్తానన్నాడుగా. చేసి చూపెడతాను అంటున్నాడు ఆయన. నా పేరు శ్రీనీలత అండి. నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. అలానే మహిళా పొదుపు సంఘాలతో కలిసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్స్కి ఒక 2,000 మహిళా పొదుపు సంఘాలను ముందుకు నడిపిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. మనం ఈ 5 ఇయర్స్లో ఎంత ఇబ్బందులు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో అన్నది మనందరికీ తెలుసు. అనుభవంలోనే ఉన్నాము అందరము కూడా. ఎందుకంటే మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. రాజధాని ఏంటి అంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము. అలానే ఈ ప్రభుత్వం, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం
ఉచితాలు ఉచితాలు అనుకుంటూ ఉచితాలు పంచుతూ మాత్రమే వెళ్ళిపోయారు. ఉచితాలు ఇవ్వండి, ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ రాష్ట్రానికి అభివృద్ధి కూడా ఉండాలి కదా. ఆ రాష్ట్రానికి అభివృద్ధి అనేది ఇక్కడెక్కడా కనిపించడం లేదు. మనకి స్పెషల్గా కంపెనీలు వచ్చినాయి లేవు. ఒక మంచి వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకుడు, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని నడపడము, మంచిగా నడపడము ఆయనకి తెలుసు. అలానే ఆయన ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మనకి 1కి నజీర్ గారు, 2కి మాధవి గారు, అలానే మనకి ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు. సో వీళ్ళు చాలా మంచి వ్యక్తులు. వ్యక్తిని చూసి కూడా, పార్టీనే కాదు వ్యక్తిని చూసి కూడా మనం ఓటు వేయొచ్చు. ఇప్పటి వరకు మనం పడ్డ బాధలన్నీ పోవాలి, మన రాష్ట్రం ఒక మంచి రాష్ట్రంగా నిలబడాలి, అభివృద్ధిలోకి రావాలి, మన పిల్లలందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే మిగతా వాళ్ళకు కూడా జాబులు తేవాలి అంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి. అలా రావాలి అంటే మనం బాధ్యతగా అందరము ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓట్లు వేసి తెలుగుదేశాన్ని గెలిపించుకోగలిగితే మన రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా చూడగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ బయటకు వచ్చి ఓటు చేయవలసిందిగా కోరుకుంటున్నాను.